అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన పెద్దరికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దేశాన్ని ఏలడానికైనా ఇల్లు నడపడానికైనా పెద్దరికం కావాలి. పెద్దరికం అనుభవంతో వస్తుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. అయితే మన సమాజంలో పెద్దరికం ఇతరుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనని పరిపాలించే పెద్దరికం ఎవరికివ్వాలి అనేదాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. ఇంట్లో పెద్దరికం ఎవరిది అన్న విషయాన్ని వారి వారి హోదాలు, సంపాదన నిర్ణయిస్తాయి. రెండింటా కూడా వయసు, అనుభవంతో నిమిత్తం లేదు. పెద్దరికానికి నిర్వచనం ఉందేమో అన్న అనుమానం ఇటీవలే నాలో కలిగించింది నా మనవరాలు లత. ప్రస్తుతం దానికి 10 ఏళ్లు. పెద్దదాన్ని అనిపించుకోవాలని మహా తాపత్రయం దానికి. మా వారికి ఉద్యోగం ఉన్నంతకాలం ఆయనకి నాకు ఇంట్లో పెద్దరికం ఉండేది. ఆయన రిటైర్ అయ్యాక సహజంగా ఆ పెద్దరికం మా అబ్బాయికి, కోడలికి మారింది. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులు. మేము వాళ్ళ దగ్గరుంటున్నాము. మగవాళ్ళకి కొంచెం అహం కదా. ఇంట్లో లేని పెద్దరికాన్ని పొందడానికి ఆయన తన సమయాన్ని ఎక్కువగా బయట సాంఘిక సేవా కార్యక్రమాల్లో గడుపుతున్నారు. పిల్లల సంపాదనతో పోలిస్తే ఏమో కాని ఆయనకొచ్చే పెన్షన్ బయట వాళ్ళకి ఆహా అనిపించేదే. మరి పైకి కనబడకపోయినా నా అహం నాకు ఉంటుందిగా. నేను ఇంట్లో చాలా వరకు లతతోనే గడుపుతాను. చిన్నప్పట్నుంచి లతని బంగారు తల్లి అని ముద్దులాడేదాన్ని. అప్పుడు దాని కళ్లల్లో మెరుపు గమనించినా ఆ పిలుపు దానికెంతిష్టమో మాటలొచ్చాకే తెలిసింది. కొత్తగా మాటలొస్తున్నప్పుడు నేనోసారి బంగారు తల్లి అనగానే అది ఇంత మొహం చేసుకుని మళ్ళీ అనో అంది. అది పదే పదే నన్ను బంగారు తల్లి అనమనడంతో నేను ఇక దాన్ని బంగారు తల్లి అనే పిలవసాగాను. బడికెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ కి పక్క నుండి కబుర్లు చెప్పాలి. బడికెళుతుంటే టాటా బంగారు తల్లి అనాలి. బడి నుంచి ఇంటికొచ్చేసరికి వెల్కమ్ బంగారు తల్లి అనాలి. హోంవర్క్ చేస్తున్నా, పాఠాలు చదువుతున్నా తనకి కనపడేలా కూర్చోవాలి. అందుకని మొబైల్లో వాట్సాప్ మెసేజెస్ చూసుకునేందుకు నేనా సమయాన్ని కేటాయించాను. మా కోడలు దాన్ని నాన్నమ్మ తోక అంటుంది. నేను బయటికెళ్లాల్సొస్తే లత కూడా నాతో సిద్ధం. దానికి తెలియకుండా వెళ్ళొచ్చేయండి అత్తయ్యా అంటుంది కోడలు. కాని కూడా అది లేకపోతే నాకు తోచదు. కోడల్ని ఇంప్రెస్ చేయటానికి, బయటికెళ్లే ప్రయత్నాన్ని రహస్యంగా ఉంచటానికి తాపత్రయపడుతున్నట్లుగా నటిస్తాను. కాని లతకి దొరికిపోయేటంతలా ఓవరాక్షన్ చేస్తాను. లతకి స్కూలున్న రోజుల్లో బయటికెడితే అది ఇంటికొచ్చేలాగా వెనక్కొచ్చేస్తాను. లత నన్ను ఇబ్బంది పెడుతోందని కోడలంటుంది. కాని నిజానికది నాకిచ్చే పెద్దరికం నాకెంతో తృప్తినిస్తోంది. లతకెన్ని సందేహాలో. అమ్మా నాన్న లైట్ తీసుకుంటారని కంప్లైంట్ చేస్తూ అవన్నీ నన్ను అడుగుతుంది. నిజానికి వ్యక్తిత్వ వికాసానికి పిల్లల సందేహాలే మంచి పాఠాలు. అదీ కాక నీకు తెలిసినన్ని వాళ్లకి తెలియవు, అదొప్పుకోవడం ఇష్టం లేక విసుగు నటిస్తారు అంటుంది లత. నేను తన ప్రశ్నల్ని సీరియస్ గా తీసుకుని ఓపిగ్గా సమాధానాలు చెబుతానని నేనంటే దానికి ఆరాధన. ఈ ప్రపంచంలో మా నాన్నమ్మకి తెలియనివి ఏమీ లేవు తెలుసా అని అది ఎవరితోనైనా అంటుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు నీ సందేహాలు తీర్చడం మా వల్ల కాదమ్మా, మీ నాన్నమ్మే చెప్పాలి అని లతని నా దగ్గరికి పంపిస్తే దాన్ని వదుల్చుకోవడం కోసమేనని తెలిసినా నా అహానికి అదే ఓ తృప్తే. 2 ఏళ్ల క్రితం మా ఇంటి పక్కన మాలాంటి కుటుంబమే ఒకటి అద్దెకొచ్చింది. ఎటొచ్చి ఆ ఇంట్లో అత్తగారు సుభద్రకి మోకాళ్ల నొప్పి. ఎక్కువ కదల్లేదు, ఏ పని చెయ్యలేదు. కోడలు లీలా ఉద్యోగం చేస్తున్నా కూడా అత్తగారికి ముఖం కడగడంతో మొదలుపెట్టి అన్ని సేవలు చేసేది. చుట్టుపక్కల వాళ్ళు లీలని తెగ మెచ్చుకునేవారు. సుభద్ర మాత్రం అన్నీ చేస్తుంది, కాని డ్యూటీలా చేస్తుంది. ఎక్కడా ఆత్మీయత, ఆప్యాయం ఉండదు అని నా దగ్గర అనేది. సుభద్ర మనవరాలు సత్యవతి, లత ఈడుదే. వాళ్ళిద్దరిది మంచి స్నేహం. తన కూడా లతతో పాటు నన్ను ఎన్నో సందేహాలడిగి తీర్చుకునేది. మీ నాన్నమ్మ చాలా మంచిది, నేనడిగేవి కూడా శ్రద్ధగా విని చక్కగా జవాబిస్తుంది. మా నాన్నమ్మ నాతో మాట్లాడదు అనేదిట ఆ అమ్మాయి. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. సుభద్ర కుటుంబం గురించి లత ద్వారా నాకు, మా కోడలికి కూడా చాలా విషయాలు తెలిసేవి. అవి విని నేనేమంటానన్నట్లుగా నా వంక చూసేది మా కోడలు. కాని లీలని పొగిడితే నాకు అలాంటి సేవలు కావాలంటున్నానని అపార్థం చేసుకోవచ్చు. సుభద్ర మీద జాలి పడితే ఏ అత్తైనా సరే ఏ కోడల్ని మెచ్చదని మనసులో నొచ్చుకోవచ్చు. ఎందుకొచ్చిందిలే అని నేను లత చెప్పింది విని కిమ్మనకుండా ఊరుకునేదాన్ని.
ఏడాది క్రితం బదిలీ మీద ఆ కుటుంబం వేరే ఊరెళ్ళిపోయింది. లత చాలా బాధపడింది. ఇక్కడ నీకు, అక్కడ మీ సత్యవతికి కూడా కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారులేవే అన్నాను ఓదార్పుగా. లత వెంటనే, నా బాధ అందుకు కాదు, పాపం ఇక మీదట సత్యవతికి నీకులా సందేహాలు తీర్చేవాళ్ళు దొరకరని ఏదోలా ఉంది నాకు అంది. నా గురించి అంత గొప్పగా ఊహించుకునే నా బంగారు తల్లిని అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను. మాది కాస్త పెద్దిల్లే. రోజు పని మనిషి ఇల్లు తుడిచినా గోడల మీద, ఫ్యాన్ల మీద, బల్లల మీద బాగా దుమ్ము పేరుకుపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళని శుభ్రం చేస్తూ ఉంటాము. కాని ఎంత చేసినా అది ఉడతా భక్తిలాగే ఉండేది. ఒకసారి మా ఇంటికి ఒక మొగుడు పెళ్ళాం వచ్చారు. చూడ్డానికి బాగా పేదవాళ్లలా ఉన్నారు. నేను పలకరించేలోగానే ఇద్దరూ నా కాళ్ల మీద పడిపోయారు. వాళ్లకేదైనా పని కావాలి అని. జాలేసింది. కాసేపు ఆలోచించి వాళ్ళకి డస్టింగ్ పని చెప్పాను. వాళ్ళు పనిచేస్తూ మధ్యలో 2-3 సార్లు మంచి నీళ్లు అడిగారు. నీళ్ళిమ్మని లతకి చెప్పాను. అప్పుడు లత ఏదో పుస్తకం చదువుతోంది. విసుక్కుంటూ లేచి వెళ్లి మంచినీళ్ళిచ్చి వచ్చింది. నేనది గమనించాను. దాహంతో తాగడానికి నీళ్ళడిగితే విసుక్కోకూడదు, ప్రేమగా ఇవ్వాలి. ఒక్క నీళ్ల విషయంలోనే కాదు, ఎప్పుడు ఎవరికే సహాయం చేసినా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయాలి. అప్పుడే సాయం పొందిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి కూడా తృప్తిగా, ఆనందంగా ఉంటుంది అన్నాను లతతో. నాకిప్పుడు విసుగొచ్చిన మాట నిజమే కాని అది మనసులోనే దాచుకున్నాను. వాళ్ళకి నవ్వుతూనే నీళ్ళిచ్చాను అంది లత అమాయకంగా. అదే కూడదంటున్నాను. మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడే మంచి చేయాలి, లేదు చేయనేకూడదు. విసుగుని మనసులో దాచుకున్నానని నువ్వనుకోవచ్చు, కాని మనసుండేది శరీరాన్ని అంటుకునే కదా. శరీరం మనసులో మాటని దాగనివ్వదు. మన బాడీ లాంగ్వేజ్ అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి నీకిప్పుడు కాదు, పెద్దయ్యాక తెలుస్తుందిలే అన్నాను ఓపిగ్గా. పనివాళ్లు మధ్యాహ్నం దాకా కొంత పని చేసి మిగతాది ఇంటికెళ్లి భోంచేసొచ్చి చేస్తామన్నారు. ఇప్పుడు ఈ ఎండలో ఇంటికే వెళతారు, ఇక్కడే భోంచేసి ఏకంగా పని పూర్తి చేసుకెళ్ళండి అన్నాను. వాళ్లు సరేనన్నారు. నేను పెట్టింది తృప్తిగా తిన్నారు. పనంతా పూర్తి చేసుకుని ఇచ్చిన డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్లారు. వాళ్లు వెళ్లగానే లత, నాన్నమ్మా, ఎవరి పని వాళ్లే చేసుకోవాలని చాలాసార్లు చెప్పావు కదా నాకు, మరిప్పుడు డస్టింగ్కి వీళ్ళెందుకు పెట్టావు అని అడిగింది. మనకి రకరకాల పనులొచ్చు, అవి చేసి మనం బోలెడు డబ్బు సంపాదిస్తున్నాము, లేదా ఆదా చేస్తున్నాము. పాపం ఆ పని వాళ్లకి డస్టింగ్ లాంటివి తప్ప వేరే పనులు రావు. మనం సంపాదించిన, ఆదా చేసిన డబ్బులో కొంత ఇలాంటి వాళ్ళకిస్తే వాళ్ళకి బ్రతుకుతెరువు ఉంటుంది అన్నాను. నా జవాబు లతకి తృప్తినివ్వలేదు. మనకి డబ్బిస్తున్న వాళ్ళు మనకి అన్నం పెట్టడం లేదు, మనం ఈ పని వాళ్ళకి డబ్బిస్తూ కూడా అన్నం ఎందుకు పెట్టాలి అంది. పెట్టాలని రూల్ లేదు కాబట్టే వాళ్ళు మనని అన్నం పెట్టమని అడగలేదు. అయితే మనం చేసే పనులకి వచ్చే జీతం ఎక్కువ, వాళ్లు చేసే పనులకొచ్చే జీతం బాగా తక్కువ. అందుకని మనం వాళ్ళకు పూట అన్నం పెట్టే స్థితిలో ఉన్నాం కదా. ఉన్నవాళ్లు ఉన్నంతలో లేని వాళ్ళకి సాయం చేయటం మానవ ధర్మం. ఈ రోజు మనం వాళ్ళకి అన్నం పెట్టామా, అందువల్ల మనం నష్టపోయిందేమీ లేదు కదా. కాని వాళ్ళకి మాత్రం మండుటెండలో నడిచి వెళ్లి రావాల్సిన అగత్యం తప్పింది. ఓ పూట తిండి ఖర్చు కలిసొచ్చింది అన్నాను. లత సందేహం ఇంకా తీరినట్లేదు. మరి వాళ్లు కూడా మనం చేసేలాంటి పనులే చేసి ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు కదా. లేదు, మనమైనా వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వచ్చు కదా అంది. సామ్యవాదాన్ని కారెల్ మార్క్ లాంటి వాళ్ళకి అంటగడతారు కాని నిజానికది ప్రతి మనిషికి బాల్యంలోనే స్ఫురిస్తుంది. బాల్యాన్ని వీలైనంత తొందరగా కడతేర్చే సాంప్రదాయం అది మరుగున పడిపోతుంది. వాళ్ళు ఎక్కువ చదువుకోలేదమ్మా, అందుకని మనం చేసే పనులు వాళ్ళు చెయ్యలేరు. మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలం కానీ ఎక్కువ జీతాలు ఇచ్చేటంత డబ్బు మనకి లేదు అన్నాను. మరి వాళ్ళు మనలాగే ఎక్కువ చదువుకోవచ్చు కదా అంది లత వెంటనే. చదువుకుందుకు డబ్బు, తెలివి, కృషి ఉండాలి. చదువు విలువ తెలియాలి, లేకుంటే చదువు రాదు. అవన్నీ మా బంగారు తల్లికున్నాయి. నువ్వు బాగా చదువుకొని అమ్మా నాన్నల కంటే ఎక్కువ జీతం తెచ్చుకొని పెద్ద ఉద్యోగం చేయాలి, సరేనా అన్నాను. ఇక సంభాషణ దారి మళ్లించాలని. లత కళ్ళు మెరిశాయి. సరే నాన్నమ్మా, నేను బాగా చదువుకుంటాను, పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాను, నా దగ్గర పనిచేసే వాళ్లకు కూడా పెద్ద పెద్ద జీతాలిస్తాను అంది. రాజకీయ నాయకుల ఎన్నికల వాగ్దానాలు ఆచరణలో సాధ్యం కావని తెలిసినా జనం వాళ్లకి ఓట్లేస్తారు. లతా మాటలు అలాంటివి అని తెలిసినా
నేను అప్రయత్నంగా దాన్ని దగ్గరగా తీసుకుని ముద్దులాడాను. మండు వేసవిలో మున్సిపాలిటీ వాళ్ళో కూరలమ్ముకునే వాళ్ళో మా ఇంటి ముందాగి మంచినీళ్లు అడుగుతారు. చుట్టుపక్కల ఇన్నిళ్లుండగా వాళ్ళు మనల్నే ఎందుకు అడుగుతారు అని విసుక్కుంది లత ఓసారి. అంటే ఈ చుట్టుపక్కల మనమే మంచివాళ్లమని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట అన్నాను తడుముకోకుండా. లత వెంటనే వాళ్ళకి మంచినీళ్ళిచ్చొచ్చి, నాన్నమ్మా మంచినీళ్ళిచ్చేశాను, మనసులు కూడా విసుక్కోకుండా చాలా ప్రేమగా ఇచ్చాను అని నా దగ్గరగా వచ్చి హత్తుకొని చటుక్కున నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నీ మాటలు నాకు నచ్చాయి అనడానికి ఇది నా బాడీ లాంగ్వేజ్ అంది. ఆ ఫిబ్రవరిలో లతకి పరీక్షలై 3 వారాలు సెలవిచ్చారు. అనుకోకుండా ఆ సెలవుల్లోనే ఆ ఊళ్ళోనే కాస్త ఎక్కువ తక్కువ దూరాల్లో వరుసగా వారం రోజులు వేర్వేరు బంధుమిత్రుల ఇళ్లలో కొన్ని వేడుకలకి వెళ్లాల్సొచ్చింది. మొదటి రోజు గృహప్రవేశం, మర్నాడు బారసాల, తర్వాత ఓ కైలాస గౌరీ నోము, తర్వాత ఓ సీమంతం, తర్వాత ఓ పుట్టినరోజు, తర్వాత ఓ ఎంగేజ్మెంట్, చివరి రోజు ఓ పెళ్లి. ఈ వేడుకలన్నింటికీ నేను నా తోకగా లతా వెళ్లాము. రోజు ఉదయం 8కి బయలుదేరి వెళ్లి సాయంత్రం 5కి ఇల్లు చేరేవాళ్ళం. దూరాన్ని వీలుని బట్టి ఆటోనో టాక్సీనో తీసుకెళ్లేవాళ్ళం. మా ఇంట్లో మిగతా ముగ్గురు వాళ్ల వీలును బట్టి తోచిన వేడుకకి అనువైన సమయం చూసుకుని వచ్చి వెళ్లేవారు. ఆ వారమంతా మొత్తం తిండి బయటనే మాకు. పిలిచిన వాళ్లు వచ్చిన వాళ్లని సాదరంగా ఆహ్వానించి అందరికీ అన్ని అందేలా చూసుకుంటూ వారంలో ఏ రోజు లోటు రానివ్వలేదు. అది మా వారికి చెప్పి, వాళ్లకిలా ఖర్చయితే పెట్టగలమేమో గాని అతిథుల్ని అంతలా ఆదరించటం మన వల్ల కాదేమో అన్నాను. ఆ విషయం కూడా మనదాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే, కాని మన బంగారు తల్లిని రోజూ బయటకు తీసుకుపోవటం నాకు నచ్చలేదు. చిన్నపిల్ల ప్రయాణానికి నలిగిపోదు, ఆ పైన రోజంతా అక్కడ దానికేం కాలక్షేపం అవుతుంది? పాపం, దాని సెలవులు ఇలా వృధా అయిపోయాయి అన్నారు మా వారు నిష్ఠూరంగా. ఏదో వంకన నన్ను తప్పు పట్టాలని కాకపోతే ఆయనకి లత నన్ను వదిలి ఉండదని తెలీదా? నేను బయటికెళ్తే లతని చూసుకునేందుకు ఎవరూ లేరని తెలీదా? అంతగా లత సెలవులు వృధా అయిపోతున్నాయి అనిపిస్తే ఆ మాట ఆ వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా అనలేదే. అక్కడ దాని ఈడు పిల్లలు కొత్తవాళ్లు జత కలిశారు. వాళ్లతో దానికి టైం తెలిసేది కాదు. నేనే బలవంతాన భోజన సమయంలో పీల్చుకొచ్చేదాన్ని. పేదవాడి కోపం పెదవికి చేటు. ఆడదెప్పుడు భర్త ముందు పేదదే కదా. నేను నా కోపాన్ని మా వారిపైన చూపలేదు. లతకి బాగానే కాలక్షేపం అయిందని చెప్పి ఊరుకున్నాను. కాని నా మనసులో మాత్రం ఏదో వెలితి. అది కేవలం మా వారన్న మాటలకే అనిపించదు. ఎందుకంటే మా ఇంట్లో మిగతా వాళ్లు లతా సందేహాలని ఎలా లైట్ తీసుకుంటారో నేను మా వారి నిష్ఠూరాల్ని అలానే లైట్ తీసుకుంటూ ఉంటాను. మళ్లీ మా రొటీన్ మాది. లతకి బడి తీశారు. 2 వారాలయ్యాక పాఠాలు సరిగ్గా అవక చాలా మంది పిల్లలు ఊళ్ళకెళ్లిపోయారని తనే చెప్పింది. ఆ చెప్పడంలో మనము ఎక్కడికైనా వెళ్దామన్న సూచన ఉంది. ఇప్పట్లో ప్రయాణాలు ఏముంటాయిలే అనుకున్నాను. కాని ఉన్నట్లుండి అన్నయ్యకి ఒంట్లో బాగాలేదని ఫోనొచ్చింది. అన్నయ్య కూతురు అమెరికాలో ఉంటుంది. దానికి కొడుకు పుట్టాడు. అన్నయ్య రిటైర్మెంట్కి దగ్గరలో ఉండటం వల్ల పురిటికి దాని అత్తమామలు వెళ్లారు. వాళ్ళు ఉన్నట్లుండి ఇండియా రావాల్సిన అత్యవసరం వచ్చిందట. అందుకని వదిన ఒక్కతి అమెరికా వెళ్ళింది. వచ్చే నెలలో అన్నయ్య రిటైర్మెంటు. అలాగని అన్నయ్య ఒంటరిగా ఏం లేడు. మా మేనల్లుడు రామానికి ఆ ఊళ్ళోనే ఉద్యోగం. వాడు తండ్రి దగ్గరే ఉంటున్నాడు. ఆ మధ్య పెళ్లి కూడా కుదిరింది. 6 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. ఆ సమయంలో అన్నయ్యకి జ్వరం వచ్చింది. బయట తిల్లు పనికిరావని, ఇంటి పనులకి వంట పనులకి అనువుగా ఉంటుందని రాజ్యలక్ష్మి అనే 20 ఏళ్ల పిల్లని నియమించాడు రామం. నేనొస్తే అన్నయ్యకు ధైర్యంగా ఉంటుందని నాకు కబురు చేశాడు. మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా, మహాభయస్థుడు. ఆరోగ్యంలో చిన్న తేడా వచ్చినా కంగారెక్కువ. కంగారేం లేదని నా అభిప్రాయం అని తేలిగ్గా తీసిపారేశారు మా వారు. ఆయనన్నది నిజమేనని నాకు తెలుసు. కాని నా వాళ్ళని ఆయన ముందు లోకువు కానిస్తానా? వెళ్లి చూడాల్సిందేనని పట్టుబట్టాను. అంతే. నేను నాతో పాటు లత ట్రైన్లో వెళ్ళాం. రామం స్టేషన్కొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అన్నయ్య నిద్రపోతున్నాడు. రామం మాకు రాజ్యలక్ష్మిని పరిచయం చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి నన్ను గౌరవంగా ఆహ్వానించింది. లతని ఆత్మీయంగా ముద్దుగా పలకరించింది. మా స్నానాలకి ఫలహారాలకి ఏర్పాటు చేసింది. మా అవసరాలు అడిగి తెలుసుకుంది. ఇవన్నీ చేస్తూనే వంట పనులు పూర్తి చేసింది. అన్నయ్యకి అవసరమైన మందులు, మిగతా సరంజామాను సిద్ధం చేసుకుంది. ఈలోగా అన్నయ్య నిద్రలేచాడు. మమ్మల్ని చూసి వాడి మొహం ఎంతయింది. మిమ్మల్ని మళ్లీ ఇలా చూస్తాననుకోలేదు.
ఈ పిల్ల సపర్యలు నన్ను బ్రతికించి మామూలు మనిషిని చేశాయి. కూతురు దగ్గర లేని లోటు ఈ అమ్మాయి వల్ల తీరింది అన్నాడు. చిన్న జలుబు చేసినా అలా అనడం అన్నయ్యకి మామూలే. అందుకే నేను పెద్దగా భయపడలేదు. అన్నయ్యనడిగి రాజ్యలక్ష్మి వివరాలు తెలుసుకున్నాను. ఆమెకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ తాతయ్య చేరదీసి పెంచి పెద్దదాన్ని చేశారు. బీఎస్సీ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈలోగా రామానికి ఓ మిత్రుడి ద్వారా ఆమె గురించి తెలిసి సమయానికి పిలిస్తే కొంత సంపాదన, కొంత కాలక్షేపం అనుకొని ఇక్కడికొచ్చింది. అన్నయ్య అనారోగ్యం ఎంతో తెలియదు కాని వాడు అన్నింటికీ రాజ్యలక్ష్మి మీదనే ఆధారపడ్డాడు. లేవగానే బ్రష్, తువ్వాలు దగ్గర నుంచి అన్నీ అందించాలి. అన్నం కలిపిస్తే తినేవాడు. కంచంలో చెయ్యి కడిగేవాడు. తానెచ్చిన తుండుతో చెయ్యి తుడుచుకునేవాడు. టీవీ చూడ్డానికి పడక కుర్చీ వేసి కూర్చుందుకు వాలు సరిచేసి మెత్తటి దిండుంచితే దానికి వీపాంచి కూర్చునేవాడు. అన్నీ నేను గమనిస్తున్నాను అనేమో. డాక్టర్లు పూర్తి విశ్రాంతి కావాలన్నారమ్మా. శరీరానికి ఏమాత్రం అలసట కూడదన్నారు. సాగదనుకున్నాను. కాని ఈ అమ్మాయి సాగనిస్తోంది అని సంజాయిషీ కూడా ఇచ్చాడు అన్నయ్య. రోజంతా చాకిరీ చేసినా రాజ్యలక్ష్మి ముఖంలో అభిమానం, ఆప్యాయత, చిరునవ్వు తప్ప అలసట, విసుగు కనిపించేవి కాదు. డబ్బెంతిస్తున్నారో కాని నేను చిన్నప్పుడు లతకి చేసిన దానికంటే ఎక్కువ సేవలే చేస్తోంది అమ్మాయి అనుకున్నాను. అవసరం లేదని తెలిసినా అన్నయ్యకు ధైర్యంగా ఉంటుందని మేమక్కడో 10 రోజులు ఉన్నాము. అప్పటికి అన్నయ్య పూర్తిగా నార్మల్ అయ్యానని ఒప్పుకున్నాడు. రామం రాజ్యలక్ష్మి పంపేస్తూ ఆమెకు కొంత డబ్బులిచ్చాడు. ఎంతిచ్చాడన్నది పట్టించుకోవటం మాట అటుంచి డబ్బు తీసుకుందుకు కూడా మొహమాట పడింది ఆ అమ్మాయి. నేను లత మా ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాం. దారిలో లత నా దగ్గర రాజ్యలక్ష్మిని తెగముచ్చుకుంది. అలా పనిచేసిందనే ఇన్ని రోజులుంచుకొని అంత డబ్బు ఇచ్చారు. లేకుంటే మధ్యలో తనని మార్చేసి ఇంకో మనిషిని పెట్టుకునేవారు. చివర్లో అంత డబ్బు ఇచ్చేవారు కాదు అన్నాను. లత నా మాటలు వింటున్నట్లు లేదు. అది కాదు నాన్నమ్మ, నీకో విషయం చెప్పాలి. నాకిప్పుడు పెద్దరికం వచ్చేసింది తెలుసా అంది. దాని గొంతులో ఏదో కొత్త ఉత్సాహం. ఏంటి, ఇన్నాళ్ళు లేంది ఈ 10 రోజుల్లోనే పెద్దదానివైపోయావా? ఎలాగో చెప్పు బంగారు తల్లి అన్నాను కొంచెం ముచ్చటగా, కొంచెం కుతూహలంగా. మనసులో విసుక్కొని పైకి నవ్వుతూ మాట్లాడినా బాడీ లాంగ్వేజు విసుగుని పట్టించేస్తుందని, అది పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుందని అన్నావుగా. నాకిప్పుడు బాడీ లాంగ్వేజ్ చూస్తే మనసులో మాట తెలిసిపోతుంది మరి అంది లత గొప్పగా. ఏం తెలిసింది, ఎలా తెలిసింది అన్నాను ఆశ్చర్యంగా. అప్పుడు సెలవుల్లో వరుసగా వారం పాటు రోజుకో ఫంక్షన్కి వెళ్ళామా. అక్కడ వాళ్ళు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి వేడుకలు చేశారు. అందర్నీ బాగా పలకరించి మర్యాదలు చేసేవాళ్లు కాని వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే మాట వరుస కన్నట్లుగా అనిపించేది. ఓసారి విసుగు కూడా కనిపించేది నాకు. వాళ్ల మర్యాదల కంటే పిల్లలతో ఆటలే బావుండేవి నాకు. నిజానికి నాకప్పుడు ఒక్క హోస్ట్ కూడా నచ్చలేదు అంది లత. షాక్ తిని, అలాగా, మరా విషయం అప్పుడు చెప్పలేదే అన్నాను. ఏమో, పెద్దవాళ్ల మర్యాదలు సరిగ్గా అర్థం కావటం లేదేమో. ఎవరెంత బాగా మాట్లాడినా మనసులో విసుగున్నట్లు అనిపిస్తుందేమో అనుకున్నాను. కాని ఇక్కడ రాజ్యలక్ష్మి అక్కని చూస్తే నాకు తేడా తెలిసిపోయింది. ఈ అక్క డబ్బు తీసుకుని పనిచేస్తున్నా తన బాడీ లాంగ్వేజ్ లో బోలెడు ప్రేమ కనిపించింది నాకు. మరి నేను పెద్దదాన్ని అయిపోయినట్లేగా అంది లత పెద్ద ఆరిందల. ఉన్నట్టుండి నాకు జ్ఞానోదయం అయింది. సామ్యవాదమే కాదు, ఎదుటి వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని ఇట్టే పట్టేసే శక్తి కూడా ప్రతి మనిషికి బాల్యంలోనే అలవడుతుంది. ఎదిగిన కొద్దీ అస్మదీయులు, తస్మదీయులు అన్న వివక్ష మొదలై ఆ శక్తి కలుషితమైపోతుంది. ఆ ఎదుగుదలే నేటి సాంఘిక, రాజకీయ వాతావరణాన్ని శాసిస్తోంది. సన్మాన సభలైనా, కళ్యాణ వేదికలైనా నేడు ఆహ్వానితులకు జరిపే అతిథి మర్యాదల్లో లాంఛనప్రాయమైన కృత్రిమత్వమే తప్ప అంకిత భావపు ఆత్మీయత ఏది? అప్పట్లో నా అసంతృప్తికి కారణం అదే అయ్యుండొచ్చు అనుకుని కూడా ఇప్పుడు మా బంగారు తల్లి చెప్పేదాకా గ్రహించలేకపోయాను. రాజ్యలక్ష్మి సేవా నిరతిని కూడా ప్రత్యేకంగా గుర్తించలేకపోయాను. డబ్బిచ్చి పెట్టుకున్నామన్న అహమా? అప్పుడే నాకు అత్తాకోడళ్ళు సుభద్ర, లీలా గుర్తొచ్చారు. పాపం సుభద్ర నిజమే చెప్పిందేమో. ఒకసారి మా బంగారు తల్లిని వాళ్ళింటికి తీసుకెళ్ళాలి. పెద్దరికానికి గొప్ప భాష్యం చెప్పావే, మరి నువ్వు నాకులా పెద్దదానివి కాకూడదు, నేనే నీకులా పెద్దదాన్ని కావాలి అన్నాను. నా భావం లతకి అర్థమై ఉండదు. కాని మన భావి పౌరులందరికీ మా లతలాంటి పెద్దరికమే ఉంటే దేశమే ప్రపంచానికి బంగారు తల్లి అవదా అనిపించింది.
ఇంతకీ పెద్దరికాన్ని నిర్ణయించాలా? ఈ సందేహానికి నాకింకా బదులు దొరకలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.